ఈరోజు సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాలలో జీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏఐటీసీ ఆధ్వర్యంలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ 350 మంది త్రూఅవుట్ సింగరేణిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆఫీస్ ఆర్డర్ ఇవ్వలేదు. వాళ్ళకి గత 9 నెలల నుంచి మేనేజర్ దగ్గర, ఏజెంట్ దగ్గర, జీఎం గారి దగ్గర ఇంటర్వ్యూస్ అయిపోయి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా క్లియర్గా ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 350 మందికి ఆఫీస్ ఆర్డర్ ఇవ్వడానికి యాజమాన్యము ఇక్కడ రాజకీయ జోక్యం వలన ఎవరో మినిస్టర్ వస్తాడు, లేకపోతే ఎవరో సెంట్రల్ మినిస్టర్ వస్తాడో ఆయన ఆధ్వర్యంలో మేము మీకు ఆఫీస్ ఆర్డర్లు ఇస్తాం, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఇచ్చేటటువంటి ఆఫీస్ ఆర్డర్ గత 9 నెలల నుంచి ఇవ్వకపోవడం వలన వీళ్ళ తండ్రులు దిగిపోయి ఉండి వీళ్ళకి ఉద్యోగం రాక ఈ 9 నెలల నుంచి కూడా జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రక్చర్ మీటింగ్, జేసీసీ మీటింగ్లలో చైర్మన్ లెవెల్లో మీటింగ్లో కూడా మాట్లాడినాం. గత 8 నెలల నుంచి డిస్కషన్ జరిగింది. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆఫీస్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి ఏఐటీసీగా మాట్లాడటం అనేది జరిగింది. ఇంతకుముందు జీఎం ఆఫీసులో జీఎం గారు ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చేది. ఆ జీఎం గారి ఆఫీస్ ఆర్డర్లు అన్నీ పోయి కూడా కార్పొరేట్లకు పోయి కార్పొరేట్లో చైర్మన్ లెవెల్లో కూడా ఇవ్వకుండా ఈ రోజున రాజకీయ నాయకులు వచ్చి ఆర్డర్ ఇస్తేనే ఇచ్చే పరిస్థితుల్లో ఈ సింగరేణి కొట్టుమిట్టాడుతున్నది. కాబట్టి ఈ ఆఫీస్ ఆర్డర్స్ వీళ్ళకి ఇమీడియట్గా ఇచ్చి వీళ్ళకి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ త్రూఅవుట్ సింగరేణిలో ఈ రోజున మెమోరాండాలు జీఎంలకు ఇచ్చి ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. దీంట్లో డిపెండెంట్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతాం. మా డాడీ పేరు చీకట్ల నర్సయ్య. ఫాదర్ చనిపోయి సంవత్సరం దాటింది. నాకు మెడికల్ అయిపోయి కూడా 6 నెలలు దాటింది. ఇంట్లో గడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. ఏ సమస్య లేకుండా మెడికల్ అన్ఫిట్ కూడా అయ్యాను. ఫిట్ అయ్యాను సార్. వీలైనంత తొందరగా ఇవ్వాలని, నియామక పత్రం ఇవ్వాలని పేర్కొన్నాను. మా నాన్న పేరు నూనె ఓదెలు, ఆల్చేత్రి ఏరియా, ఏఎల్పి మైన్. మాకు మెడికల్ ఫిట్ అయ్యి 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటికీ మేము దాని మీదనే ఆధారపడి ఎన్ని రోజుల నుంచి అది ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 6 నెలలు గడిచి మా బ్రతుకులు దాని మీదనే ఆధారపడి మా జీవనం అనేది ముందుకు సాగలేకపోతుంది. వెంటనే నియామక పత్రాలు మాకు ఇవ్వాలని దయచేసి కోరుతున్నాం. పీతాల్ రమేష్. మా నాన్న అనుమాన కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్ అయ్యారు. 12 ఇయర్స్ సర్వీస్ ఉండి కూడా మెడికల్ అన్ఫిట్ అయ్యి నాకు జాబ్ లేక ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. మా నాన్న హెల్త్ ప్రాబ్లం వల్ల మెడికల్ నాకు ఫిట్నెస్ అంతా క్లియర్ అయిపోయింది. అంతా క్లియర్ అయ్యి కూడా 7 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి వర్క్ ఆర్డర్ కానీ నోటిఫికేషన్ ఏమి ఇవ్వలేదు. జాబ్ నియామక పత్రం ఏమి ఇవ్వలేదు. ఇవ్వాలని కోరుకుంటున్నాను. మేనేజ్మెంట్ మండి వైఖరి డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే, డిపెండెంట్లకు ఉద్యోగాలు వెంటనే.